ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినం ఎపిసోడ్ 4800 ఎపిసోడ్. 2001 డిసెంబర్ 18 ప్రారంభమైన యేసే పరిష్కారం ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇప్పటికి 2 పర్యాయాలు అధ్యాయ ధ్యానాలుగా ముగించుకుని 3వ పర్యాయం వచన ధ్యానంగా కొనసాగుతూ 4800 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇది దేవుని యొక్క కార్యం. దేవుడు సజీవుడు, నమ్మదగినవాడు అంటానికి ఈ తరంలో ఒక గొప్ప సాక్ష్యం యేసే పరిష్కారం. దేవుడు ఈ గొప్ప కార్యాన్ని సాధించాడు. బ్యూటిఫుల్ వర్స్ ఏమిటంటే నేను ఐడెంటిఫై చేసింది, ఒక అపనమ్మకస్తుడైన వ్యక్తితో నమ్మకస్తుడైన దేవుడు చేసిన ప్రయోగం ఇది. అన్స్టేబుల్ పర్సనాలిటీ, స్థిరత్వం లేని ఒక సేవకునితో స్థిరమైన దేవుడు, మార్పు లేని దేవుడు చేసిన ఒక మహాప్రయోగం యేసే పరిష్కారం. ఒక బలహీనుడైన సేవకునితో బలవంతుడైన దేవుడు చేసిన వినూత్న ప్రయోగం యేసే పరిష్కారం. జ్ఞానము లేనటువంటి ఒక సాధారణమైన వ్యక్తితో మహాజ్ఞాని అయిన దేవుడు నెరవేర్చిన ఘనమైన కార్యం యేసే పరిష్కారం. ఇది నేను మీకు చెప్పాలని ఆశపడ్డాను. నాకు కళాశాలపరమైన వేదాంత విద్య లేదు. అలాగే ప్రపంచ క్రైస్తవ ప్రస్తుత చరిత్రలో సేవకుడు అని చెప్పటానికి ఉండే గీటురాళ్ళు, బిగ్ కన్స్ట్రక్టెడ్ చర్చ్, వెల్ థియాలజికల్ ఎడ్యుకేషన్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్, ఇవేవీ లేవు. ఒక గొర్రెల కాపరి లేదా పశువుల కాపరిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తి ఉత్కృష్టమైన స్థాయికి దేవుడు దావీదును తెచ్చినట్టు దేవుడు ఈ కార్యక్రమాన్ని పైకి తెచ్చాడు. ఇందులో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు తప్ప మరెవరు కనపడలేదు నాకు. దానితో పాటుగా నమ్మకమైన సంఘం, భూమి మీద సార్వత్రిక సంఘం ఉంది. అది దైవుని ఆత్మచేత నడిపించబడుతోంది అంటానికి సాక్ష్యం యేసే పరిష్కారం. విదేశీ నిధులు లేవు, ప్రయత్నించగా వచ్చిన వసూళ్లు లేవు, ప్రస్తుత స్థానిక ఛానల్స్ అన్నిటికంటే హైయెస్ట్ పేమెంట్ యేసే పరిష్కారం చెల్లిస్తోంది యాక్ట్ టీవీకి. స్థిరమైన ఆదాయం లేదు. ఈ నెల ఎవరు చెల్లిస్తారో తెలియదు, రేపొచ్చే నెల ఎవరు చెల్లిస్తారో తెలియదు. దినదినం దేవుడు చేసుకెళ్తున్న కార్యం యేసే పరిష్కారం. ఈ దర్శనం దేవుడు ఎంతకాలం కొనసాగిస్తాడు అనేది నాకు తెలియదు. నా తరం వరకు ఉంటుందో ఉండదో, నా తర్వాత తరానికి ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. కానీ ఇలా బైబిల్ గ్రంథాన్ని వచనం తెలుగులో ధ్యానించేటువంటి ఏకైక టీవీ కార్యక్రమం యేసే పరిష్కారం.
4800 ఎపిసోడ్స్ అంటే ఏమిటి అసలు? ఏం జరుగుతోంది? ఎలా జరుగుతోంది? ఇది మన కనులకు ఆశ్చర్యం. నిజంగా ఇది మన కనులకు ఆశ్చర్యం. ఏ మెరిట్స్ లేని వ్యక్తితో ఒక మెరిటోరియస్ యాక్షన్ దేవుడు చేశాడు. ఇది నేను మీకు చెప్పాలనుకున్న సాక్ష్యం. పరలోకంలో మిక్కిలి అల్పులలో ఉండేటువంటి వ్యక్తితో ఒక మహోన్నతమైనటువంటి వాక్యోపదేశ కార్యక్రమాన్ని ప్రభువు పెర్ఫామ్ చేశాడంటే ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. నేను ఇంతగా దేవుణ్ణి తెలుసుకున్నానంటే ఈ కార్యక్రమం ద్వారానే. దేవుణ్ణి గుర్చిన ఒక అభిప్రాయం, ఓ దేవుడంటే ఈయన అనే ఒక స్థిర అభిప్రాయం నేను నా వ్యక్తిత్వంలో నేర్చుకోగలిగాను. సోదరుడా, సోదరి, దేవుడు నాకు తెలుసు. దేవునికి నేను తెలుసు, దేవునికి అందరూ తెలుసు. కానీ దేవుడు నాకు తెలుసు, నేను కూడా దేవునికి తెలుసు అని ఈ దినాన ప్రత్యేకంగా నేను చెప్పగలుగుతున్నాను. నా ప్రతి కదలిక నియంత్రించుచున్న దేవుడు నేను చూడగలిగాను. బైబిల్లో హాగరు దేవుని చూచుచున్న దేవుడు అని పిలిచిందని, షడ్రక మెషక అబేద్నెగోలు శ్రమలో దేవుని చూచారని, ఇలా ఒక్కొక్క భక్తుని ఎక్స్పీరియన్స్లో దేవుని చూచారన్నారు. ఈ తరంలో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ప్రేమ నేను అనుభవించాను. ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ మీ ముందు 4800 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. బైబిల్ ధ్యానించటం సాధారణ విషయం కాదు. నేను ఎక్కువగా పశ్చాత్తాపడుతోంది ఏమిటంటే ఈ బైబిల్ ముట్టడానికి కూడా యోగ్యత లేని వాడిని. దేవుడు మరి ఎందుకు నాకు ఈ భాగ్యాన్ని కల్పించాడనేది ఎప్పటికీ నాకు అర్థం కాదు. నా వరకైతే ఈ గ్రంథాన్ని ముట్టుటకు కూడా యోగ్యత లేదు. ముట్టుటకు, తాకటానికి కూడా యోగ్యత లేదు. సచ్ వర్స్ట్ క్యారెక్టర్. క్షణక్షణం నాకు అర్థమవుతోంది నేను వ్యర్థుడను అని, నిష్ప్రయోజకుడిని. కానీ దేవుడు నన్ను అలా ఉంచటం లేదు. యాకోబు ఎబ్బోకులో ఒప్పుకున్నాడు నేను యాకోబునని, కానీ దేవుడు ఒప్పుకోలేదు, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. కనుక దేవుని కార్యం నేను చూచాను, చూస్తున్నాను, మీరు చూస్తున్నారు, మీరు భాగస్థులు, మీరు సాక్షులై ఉన్నారు. ఈ దినం 4800 ఎపిసోడ్స్కు సహకారం పంపించిన వారు, ఈ పర్టికులర్ ఎపిసోడ్ సహకారి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ సహకారి నాకు ఫోన్ చేశారు. చాలా చిన్న కుటుంబం, వెరీ స్మాల్ ఫ్యామిలీ. సాధారణంగా చిన్న కుటుంబాలు కొందరు ఫోన్ చేసినప్పుడు అయ్యా కొంచెం ట్రాన్స్మిషన్ పార్ట్ ఇచ్చుకోగలుగుతాం మేము అని చెబుతారు. కానీ ఈమె పూర్తిగా ఎంత పరిష్కారం వ్యయమవుతుందో అంతా నేను భరించాలని కోరుతున్నాను. అది ఎంత ఎక్కువైనా నా స్థాయికని ముందుకు వచ్చారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఈ అద్భుతమైన కుటుంబం దేవుడు ఏర్పరచుకున్నందుకు దేవుడిని నేను స్తుతిస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు టైటస్ నగర్ వాస్తవ్యులు. చిన్న బిడ్డ
ఉప్పరి మేఘన జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు శ్యామ్ కుమార్ భారతి దంపతులు, పెద్దమ్మ పెదనాన్న రూబేను రాధిక, తాతయ్య నాన్నమ్మ జకరియా కాశమ్మ, బాబాయ్ పిన్ని సంసోను సునీత మరియు బాబాయిలు మేనత్త అనిల్ ఆనంద్ పావని సహకారం ఇస్తున్నారు. శ్యామ్ కుమార్ భారతి గారులకు ధన్యవాదాలు. ఉప్పరి మేఘన జన్మదినం ప్రభువు ఈ చిన్న బిడ్డను దీవించినట్లు ప్రార్థించి వాక్య ధ్యానానికి వెళదాం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మేఘన కొరకు ప్రార్థిస్తున్నాను. శ్యామ్ కుమార్ భారతి వారి కష్టార్జితంలో, శ్రామిక కష్టార్జితంలో వారు తెచ్చిన ఈ అర్పణకై కృతజ్ఞతలు. మేఘనను దీవించండి, ఆశీర్వదించండి. శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. సోదరుడు రూబేన్ను మీరు ప్రత్యేకంగా దీవించండి. ప్రభు, ఈ రాత్రికాలం 4800 ఎపిసోడ్స్ మేము రీచ్ అవటానికి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమన్న ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన నెరవేర్పును మేము చూచుటకు మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. 64-fold రెస్టరేషన్ ఆఫ్ జూడా ధ్యానిస్తున్నాము. కృప చూపండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మీ ముందు పెట్టుకోండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అద్భుతం. వెరీ పర్సనల్ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్. నీ అనే పదం 54 సార్లు వ్రాశాడు. నా, నేను అనే పదం 11 సార్లు వ్రాశాడు. A personal talk between God and the people of God. దేవునికి, దేవుని ప్రజలకు మధ్యన వ్యక్తిగత సంబంధంతో కూడినటువంటి ఒక పర్సనల్ టాక్, వ్యక్తిగత సంభాషణగా దీనిని మనం తీసుకోవాలి. రెస్టరేషన్, సమకూర్చబడుట. 64 రీతులుగా దేవుడు యూదా జనాంగాన్ని సమకూర్చబోతున్నాడనే శుభవార్త. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా యూదులకు దొరకబోతున్న దివ్యమైనటువంటి భవిష్యత్తు 60వ అధ్యాయంలో వర్ణించాడు. స్పిరిచువల్ ఇజ్రాయెల్, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులైన విశ్వాసుల సమూహానికి అంతకంటే ఎక్కువ శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానం చేశాడు. మీకు విషయం తెలుసున, పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి యూదా జనాంగానికి, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవులకు, సంఘానికి దేవుని వాక్యము యొక్క ప్రిన్సిపల్స్ అండ్ ప్రామిసెస్, నియమములు, వాగ్దానములు ఏకరీతిగానే యేసుక్రీస్తునందు అప్లై అవుతాయి. ఈ ట్రూత్ మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో భౌతిక సంబంధమైన వాగ్దానాలు యూదులకు, అయితే అవే వాగ్దానాలు ఆధ్యాత్మిక సంబంధంగా అన్వయించుకున్నప్పుడు క్రైస్తవులకు తేటగా సరిపోతాయి.
తేటగా సరిపోతుంది. వాస్తవంగా దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసింది భౌతిక కనాను కాదు, పరలోక కనాను, దేవుని పట్టణం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. ఏ పట్టణం? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆకాశం నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము పట్టణం, అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఉన్నటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. వారింకా ఆ వాగ్దానం పొందకపోయినప్పటికీ వందనం చేశారని రాశాడు. అద్భుతం కదూ. నేటి వాక్య ధ్యానం వింటున్న మీరు ధన్యులు. దేవుడు సమకూర్చువాడు. తన పిల్లలను శ్రమకు, చెరకు, శాశ్వత కాలం ఇచ్చువాడు కాడు. ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యుని చేతికి అప్పగిస్తారు. ఎంత బిల్లు అయినా పర్వాలేదయ్యా, మా వాడిని మరలా బాగు చేసి అప్పచెప్పమంటారు. ఆ హాస్పిటల్లో మెడికేషన్లో ఉన్న పీరియడ్ ఉందే, అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. మంచం మీద ఉండాలి, మందులు వేసుకోవాలి, ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, సర్జరీ చేస్తే గాయాలు అవుతాయి, కుట్లు మానాలి, డ్రెస్సింగ్స్ ఉంటాయి. ఇదంతా ఇది ఒక పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ద పీరియడ్ ఆఫ్ హీలింగ్. ఈ అనుభవం మనమే అప్పగిస్తాం మన బంధువును, మన బిడ్డలను మంచి కొరకు. అలాగున దేవుడు కూడాను ఇశ్రాయేలీయులలో అంతరంగమైన ఆధ్యాత్మిక రిఫర్మేషన్ కోసం, నూతనమైనటువంటి రూపాంతరం ఇశ్రాయేలు జాతిలో తన యొక్క సేవకునిలో వచ్చు నిమిత్తం వివిధ రకాలైనటువంటి ప్రాసెసెస్ ఆయన అనుమతిస్తూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా వాళ్ళను విడిచేయటానికి కాదు, వాళ్ళను సమకూర్చుకోవటమే ఆయన ప్రణాళిక. రోమాపత్రికలో చెప్పాడు, వారిని విరిచివేయటం దేవుని ఉద్దేశం కాదు, వారిని నిలబెట్టటమే దేవుని ఉద్దేశం. ఫలించని ప్రతి తీగ తీసివేయబడుతుంది, ఫలించిన ప్రతి తీగ మహిమపరచబడుతుంది. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సోదరుడా, సోదరి, వాక్యం అర్థమవుతోందా? దేవుడు సమకూర్చేటువంటి వాడు, ఆయన కృప చూపేటువంటి వాడు, ఆయన బాగు చేసేటటువంటి వాడు, ఆయన ఉద్ధరించేటువంటి వాడు, ఆయనే మహిమపరిచేటువంటి వాడు. హీ ఈజ్ ద వన్ అల్టిమేట్ ఇన్ యువర్ లైఫ్. ఆయనే నీ జీవితం యొక్క సమస్తం అయి ఉంటాడు. దుఃఖంలో ఉన్నావా? బాధలో ఉన్నావా? దారిద్ర్యంలో ఉన్నావా? డు నాట్ వరీ, గాడ్ ఈజ్ హియర్ అండ్ గాడ్ విల్ బీ విత్ యూ. దేవుడు ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. విచారించద్దు. సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరకు వెళితే 70 ఏండ్లే చెర, శాశ్వతం కాదు. ఇజ్రాయేలు ఫరో దగ్గరకు చెరకు ఐగుప్తుకి వెళితే 400 ఏళ్ళే, శాశ్వత కాలం కాదు. ఒక గొప్ప మార్పు కొరకు, ఒక గొప్ప రూపాంతరం కొరకు, దేవుని మహిమార్థం దేవుడు వారి చేతిని తాత్కాలికంగా క్షణకాలం విడిచిపెట్టేవాడు. కానీ శాశ్వతంగా ఆయన వారికి దగ్గరగా ఉన్నాడు. అలాగునని ఆధ్యాత్మిక సంబంధమైన విశ్వాసులమైన మనం, వెలిగించబడిన మనం, దీవించబడిన వారం మహిమ కొరకు ఎదురు చూస్తున్నాం. 60వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. Arise, shine,
For your light has come, and the glory of the Lord has risen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. The spotlight of God shines upon the people of God, while the whole world is under the darkness. ప్రపంచమంతా భయంకరమైన చెమ్మ చీకటితో నిండిన సందర్భంలో దేవుని యొక్క మహా వెలుగు ఒక స్పాట్ లైట్ పడినట్టుగా ఈ ప్రత్యేక జనాంగము పైన దేవుని వెలుగు ప్రసరిస్తుంది. వాళ్ళే కనిపిస్తారు. చూడండి, మనకు సర్కస్ లైట్ ఐడియా ఉంటుంది. ఒక సర్కస్ వ్యూవర్స్ ఉన్నటువంటి ఆ యొక్క గ్యాలరీలో చాలామంది ఉంటారు, కానీ ఒక స్పాట్ లైట్ రన్ అవుతూ ఉంటుంది. అది ఎవరి మీద పడుతుందో వారే కనిపిస్తారు, మిగతా వారంతా చీకట్లోనే ఉంటారు. అలాగున లోకమంతా పాపము వలన చీకటిలో మునిగినప్పుడు దేవుని వెలుగు ఇశ్రాయేలు మీద పడింది. అందుకని అంటున్నాడు, లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఉదయించును కాదు, ఉదయించెను. ప్రొఫెటికల్ వర్డ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇజ్రాయెల్. దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు, వెలుగు నీ మీద ఉదయించెను. ఏమిటి వెలుగు? దేవుని వెలుగు యేసే. జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ గాడ్. చెబుతున్నాడు పై వచనంలో 59వ అధ్యాయం 20వ వచనంలో, విమోచకుడు వస్తాడు నీ యొద్దకు అని చెప్పాడు. విమోచకుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వెలుగు వస్తుంది. వెలుగు వస్తుంది. దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది. లెమ్ము, తేజరిల్లుము, నీవు వెలుగుతావు. అద్భుతం కదా. మోషే 40 దినాలు సీనాయి మీద ఉన్నప్పుడు, పర్వతం మీద, అతని ముఖం కూడా వెలగటం ప్రారంభించింది. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర పర్వతం మీద ఉన్నప్పుడు ప్రభు ముఖం వెలగటం ప్రారంభించింది. అంటే అర్థం ఏమిటి? ఆయన మహిమ వారి మీదకి వచ్చింది. అదే చెబుతున్నాడు, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తుల మీద దేవుని మహిమ ప్రకాశిస్తుంది, ఉదయిస్తుంది. ఇది ఎంతమంది గుర్తిస్తున్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే వనంలో చేస్తున్నప్పుడు పలికిన మాటలు ఏమిటంటే, దేవా, నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నాకు ఏ మహిమనిచ్చావో ఆ మహిమను నేను వారికి ఇచ్చాను అన్నాడు. ద సేమ్ గ్లోరీ అండ్ ద రేడియన్స్ which was given to Jesus Christ in the eternal past will be given unto the people of Jesus, will be given unto the church. యేసుక్రీస్తు వారి యొక్క సంఘమునకు, ఆయన బిడ్డలకు దేవుని మహిమ ఉదయిస్తోంది. దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. వారు ప్రత్యేకమైన వారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడిన వారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పేతురు భక్తుడు చెప్పాడు. మనం ఎటువంటి వెలుగులోనికి వచ్చేసాం తెలిసిన? దైవ పరిశుద్ధతతో కూడిన వెలుగులోనికి. లోక పరిశుద్ధత కాదు, లోక న్యాయం కాదు, లోకం చూపే ప్రేమ కాదు. ఒక భిన్నమైనటువంటి దైవ సంబంధమైన న్యాయము, ప్రేమ ఇదే లోకములో ప్రసరించున్నట్లుగా దేవుడు మన మీద ఉదయించాడు. లోకం ప్రేమిస్తుంది ప్రేమించిన వారిని, కానీ సంఘం ప్రేమిస్తుంది ద్వేషించిన వారిని. ఎక్కడి నుండి వచ్చింది ఈ యొక్క వెలుగు అంటే యేసు నుండి వచ్చినది.
భూమి స్వయం ప్రకాశకం కాదు, సూర్యుడు స్వయం ప్రకాశం. సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడుతున్నప్పుడు భూమి వెలుగుతున్నట్టుగా కల్పిస్తుంది. కనుక మన మీద నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగు ప్రసరించుట చేత మనం కూడా వెలుగుతూ కనిపిస్తున్నాం. మనము వెలుగు సంబంధులము, ప్రభు అయిన క్రీస్తు సంబంధులం. కనుక లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. దేవునికి సాక్షార్థంగా జీవించటం ఇక ప్రారంభించు. దేవుని యొక్క మహిమను పొందిన నీవు, విశ్వాసముతో రక్షణానుభవంలోనికి వచ్చిన నీవు తేజరిల్లిన అనుభవానికి రావాలి. నిన్ను చూచిన వారు, నీతో సహవాసం చేసిన వారు ఇటర్నల్ గాడ్స్ పర్ఫెక్ట్ లైట్ ప్రొజెక్షన్ వారి జీవితాల ఎక్స్పీరియన్స్లోనికి రావాలి. అది యాక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. అదే పరిశుద్ధాత్మని యొక్క కార్యం. అదే పరిశుద్ధాత్మని యొక్క కార్యం మనం గ్రహిద్దాం. రక్షణలో 40 ఆశీర్వాదాలు నీ తల మీదకి వచ్చేస్తాయి. రక్షించబడిన వెంటనే నీవు దేవుని కుమారుడువు, దేవుని సంబంధివి, దేవుని వారసుడవు, దేవుని బిడ్డవు. దేవుని చేత ఈ లోకములో వాడబడుటకు ఎంపిక చేయబడినవాడు. కనుక ఒక్కసారి రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు ఎంత ధన్యుడైపోతున్నాడు, ఎంత గొప్ప మహిమలోనికి వచ్చేస్తున్నాడు. ఈ లోకంలో ఏది అవసరం లేదండి. చాలామంది భక్తి ఈ లోక అవసరాల నెరవేర్పు కొరకైన, దైవ సహాయం కొరకైనది అనుకుంటారు. అది కేవలము ప్రకృతి సంబంధమైన ఆలోచన. నీ భక్తి నీ భౌతిక అవసరాల కొరకు కాదు, నీ ఇటర్నల్ లైఫ్ కోసం. చాలామంది ఎందుకు మందిరానికి వెళ్తున్నారు? ఇటర్నల్ లైఫ్ కోసం వెళ్తున్నావా, ఎర్త్లీ లైఫ్ కోసం వెళ్తున్నావా? భౌతిక సంబంధమైన భూప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రార్థించుటకు మందిరానికి వెళ్తే అది చాలా అల్పమైన విషయం. అది చాలా అల్పమైన విషయం. పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఆశించి భూమి మీద బ్రతకటానికి, దేవునితో సహవాసానికి వెళితే అది అద్భుతం. యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. 4800 ఎపిసోడ్లో నేను అది గుర్తించాను. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, దాంతో బ్లెస్ చేశాడనే సాక్ష్యం చాలా చిన్న సాక్ష్యం. అది బిలో 35 మార్క్స్. టెస్టిమనీలో బిలో 35 మార్క్స్. నాకు రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, నాకు సువార్త ప్రకటన చేసే బాధ్యతనిచ్చాడు, నీతి కిరీటాన్ని ఇవ్వటానికి సిద్ధం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో నాకు ఇల్లు నిర్మాణం చేస్తున్నాడు, నివాసం సిద్ధం చేస్తున్నాడు, నా బహుమానం దేవుని దగ్గర ఉంది. ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయే, ఇవి అబౌవ్ 35 మార్క్స్. కనుక మనం విశ్వాసులంగా ఉండి వైఫల్యం చెందిన వారు ఉంటున్నామా, విశ్వాసులమై ఉండి సక్సెస్ఫుల్ బిలీవర్స్గా ఉంటున్నామా? ఇది మనం ఆలోచించాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. The restoration is already given. Accept it. దేవుడు సమకూర్చుటకు సిద్ధం చేశాడు, అంగీకరించు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు టైటస్ నగర్ వాస్తవ్యులు కుమారి ఉప్పరి మేఘన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు శ్యామ్ కుమార్ భారతి గారు, పెద్దమ్మ పెదనాన్న రూబేను రాధిక, తాతయ్య నాన్నమ్మ జక్కరయ్య కాశమ్మ, బాబాయి పిన్ని సంసోను సునీత, బాబాయిలు మేనత్ అనిల్ ఆనంద్ పావని సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నేటి దినం ఆదివారం ప్రభు నిన్ను మందిరములో ఆరాధించి వచ్చారు బిడ్డలు. మరోసారి ఆరాధిస్తున్నాం, అంగీకరించండి. మేఘనను మీరు ఆశీర్వదించండి.
బిడ్డకిచ్చిన నూతన జన్మదినమునకు దయా కిరీటంకై కృతజ్ఞతలు. శ్యామ్ భారతీయులను దీవించండి. రూబేను రాధికలను ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులందరినీ దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.